సో గతంలో రెరా చైర్మన్గా పనిచేసిన బాలకృష్ణ, ఆ తర్వాత నికేష్, ఈ మధ్యలో ఉమామహేశ్వరరావు అని సిసిఎస్ ఏసీపీగా పనిచేసిన ఇంకొక ఆయన, ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసి సిసిఎస్కి ట్రాన్స్ఫర్ అయిన ఇంకో ఆయన. ఈ రకంగా ఒక్కో అధికారి చిట్టా విప్పిన కొద్దీ, ఏసీబీ దాడులలో దొరికిన కొద్దీ కొన్ని వేల కోట్ల ఆస్తులు, వందల కోట్ల ఆస్తులు. సామాన్య జనానికి ఏమో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, బాలకృష్ణకు సంబంధించి 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. 3-4 వేల కోట్లు, రైట్. ఇప్పుడు ఇక్కడ నికేష్ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చి ఈయనకు సుమారుగా 1000 నుంచి 1500 కోట్ల రూపాయల ఆస్తులట. తర్వాత ఇంకో అధికారి ఆయనకు ఒక 500 కోట్ల ఆస్తులు ఉన్నాయట. మధ్యలో ఉమామహేశ్వర్ అనే ఆయనకి సుమారుగా 4000 నుంచి 5000 కోట్ల ఆస్తులట. ఇవన్నీ ఏంటి, నెంబర్లా లేకపోతే పైసలా, పెంకాస్ బిల్లలా తెలంగాణ అన్నట్టుగా? ఈ పైసలా, పెంకాస్ బిల్ ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళకి? సామాన్య జనానికి ఏమో బుక్కడి బోరిందామంటే బుక్కడి బో దొరకలేదు. ఇక్కడ ఇప్పుడు చూస్తే వాళ్ళంతా బతుకుదారు కోసం కూరగాయలు అమ్ముతుంటే లారీ వచ్చి ఎక్కి తొక్కితే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ పరిస్థితి మరి అధికారిగా పనిచేసే వాళ్ళు వీళ్ళకేమో ఇదా, వీళ్ళకేమో ఇన్ని రకాల ఆస్తులా? ఎట్లా సాధ్యమవుతుంది? అందుకే ప్రతి సంవత్సరం, ప్రతి ఏడు, గతంలో చెప్పిన మరోసారి చెప్తున్నా, అధికారులకు సంబంధించి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిన తర్వాత మీ ఆస్తుల వివరాలు ఎందుకు చెప్పండి. లేదు కాదు కూడదని తప్పు సమాచారం ఇస్తే ఏసీబీ రైడ్లో కనుక ఏదైనా తనిఖీల్లో కనుక మీ ఆస్తి వివరాలు బయటపడితే అది పూర్తిగా ప్రభుత్వమే జప్తు చేస్తుంది. సోమేష్ కుమార్కు ఆయన భార్య పేరిట 3 ఎకరాలు 4 ఎకరాల భూమి కొనిపెట్టిన ఒక్కొక్కటి సుమారుగా 50-60 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఎకరం. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా వస్తున్నాయి పైసలని? ఏడికెళ్ళి పోగు చేసుకుంటున్నారు? 5 ఏళ్లకోసారి రాజకీయ పార్టీ నాయకులకి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వాళ్లకు ఏ రకంగా అయితే అఫిడవిట్లు తీసుకుంటామో, అధికారులుగా పనిచేసే ఏ స్థాయి అధికారులు కానీ, కింది స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలుకుంటే కలెక్టర్ల వరకు, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరి ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో పబ్లిక్ పోర్ట్ఫోలియోలో పెట్టాలి. పబ్లిక్ పోర్ట్ఫోలియోలో పెట్టేసేయండి. ఎస్, మా ఆస్తులు ఇన్ని, మరి మాకు వ్యక్తిగత జీవితాలు ఉన్నాయా, మేము ఎందుకు బయట పెట్టాలి? మీరు వ్యక్తిగత జీవితాలు ఉంటే ఎస్, ఈ యొక్క వ్యాపారం చేసిన, ఒక ఉద్యోగంగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగంగా ఉంటూనే ఒక హోటల్ నడిపించిన, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన, దాని ద్వారా నాకు ఇంత ఆదాయం వచ్చింది అని చెప్పండి, తప్పేం లేదు. కానీ ఆదాయానికి మించిన ఆస్తులు ఇక్కడ చూస్తే నికేష్ అనే వ్యక్తి ఎన్ని కోట్ల ఆస్తులు ఇక్కడ చూడండి. కట్టలు భూములు, భూమి పత్రాలు, పైసలు. ఇంకా మాట్లాడతా దీని గురించి డీటెయిల్గా. ఇంకా యాసంగిలోనూ సన్నాలకు సై 40 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని సర్కార్ నిర్ణయం. మొత్తం 75.32 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సేద్యానికి ప్రణాళిక. విద్యార్థులకు ట్రాఫిక్ పై చైతన్యం. ఇక రేవంత్ది 2 నాలుకల ధోరణి. ఏడాది పాలనలో ప్రజల వంచనకు గురయ్యారన్న హరీష్. మే 18 జై అడ్వాన్స్డ్. ఇక మృత్యువై వచ్చిన లారీ రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపైకి దూసుకెళ్లి బీభత్సం. 10 మందికి పైగా దుకాణాలను తొక్కుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిన వైనం. 4 దుర్మరణం. ప్రాణాపాయ స్థితిలో మరో 5. రంగారెడ్డి జిల్లా చేబెలలో ఘోరం. ఇవి ఈనాడులో హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక ఆంధ్రవతి విషయానికి వస్తే, పెళ్లి పీట లెక్కనున్న సింధు, హైదరాబాదీని మనువాడనున్న స్టార్ షట్లర్ వరుడు దత్తసాయి ఓ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ నెల 22న రాజస్థాన్ ఉదయ్పూర్లో వేడుక, 24న హైదరాబాద్లో రిసెప్షన్. ఇక కులోన్మాదానికి మహిళా కానిస్టేబుల్ బలి అంటే ఒక వార్త. తర్వాత వాజేడి ఎస్ఐ ఆత్మహత్య, రిసార్ట్లో రివాల్వర్తో కాల్చుకొని బల్బర్ మరణం. ఇక రైతులపైకి దూసుకెళ్లే లారీ, 4 దుర్మరణం. ఇక లేబర్ సెస్ పంపకానికి ఓకే, విభజన వివాదం. తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం. క్లాస్ 3-4 ఉద్యోగుల చేరికకు మరో 45 రోజులు. వాణిజ్య పనులు, ఎక్సైజ్ నిధుల వివాదాల కొలిక్కి. విద్యుత్ బకాయిలు షెడ్యూల్ 9పై రాని పరిష్కారం. ఇక సర్పంచ్ ఎన్నికకు సంక్రాంతి గంగిరెద్దుల్లా కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయని మాట్లాడుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత కెనడా వద్దంటోంది. తాత్కాలిక పర్మిట్లపై ఉన్న 50 లక్షల మంది భవిత ప్రశ్నార్థకం. ఇక జగన్పై కేసుల వివరాలు ఇవ్వండి అంటూ ఏ కోర్టులో ఏమేం కేసులు ఉన్నాయని తెలపండి, విచారణ ఏ దశలో ఉందో పట్టికగా అందించండి. దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక ఫుట్బాల్ మ్యాచ్ రణరంగం. తర్వాత కుమారుడికి బైడెన్ క్షమాభిక్ష. ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులు, వీటితోనే కాంగ్రెస్ ఏడాది పాలన అంటూ హరీష్ రావు ధ్వజం. ఇక వెలుగు విషయానికి వస్తే, ఫుట్బాల్ మ్యాచ్లో లొల్లి, 100 మంది మృతి. ఆఫ్రికా దేశం గినియాలో ఘటన. ఇక అక్కను చంపిన తమ్ముడు, కొడుకును చంపిన తండ్రి, కొడుకు అప్పులకు తండ్రి బలి.
మావోయిస్టులు డెడ్ బాడీలను భద్రపరచండి అని చెప్పిన హైకోర్టు. ఇక ఢిల్లీ మార్చ్ వాయిదా. యూపీలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇతర జిల్లాల రైతులు చేపట్టిన ఢిల్లీ మార్చ్ వారం పాటు వాయిదా పడింది. డిమాండ్లను నెరవేర్చేందుకు అధికారులు వారం రోజుల గడువు కోరగా రైతులు అంగీకరించారు. ఈ వారం రోజులు దళితుల ప్రేరణ స్థల్లో వేచి చూస్తామని తెలిపారు. ఇక రిక్రూట్మెంట్లో మాది రికార్డ్. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసినామన్న సీఎం రేవంత్. ఆ తర్వాత కూరగాయలు అమ్ముకునేటోళ్లకు పైకి దూసుకెళ్లిన లారీ, 4 మృతి, 3కి తీవ్ర గాయాలు. వాజెడ్ సూసైడ్. ఇక అప్పులు కిస్తీలు మిత్తిలకే 64,516 కోట్లు ఏడాది కాలంలో గత 10 ఏళ్ల రుణాలకు చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంక అన్ని వడ్డీలు కట్టుడే, ఇవన్నీ వడ్డీలే, అసలు లేదు. ఇంకా విభజన సమస్యలపై ముందడుగు. 861 కోట్ల లేబర్ సెస్ పంపకానికి ఓకే. ఇక టీజీపీఎస్సీలో మహేందర్ రెడ్డి మార్క్. కమిషన్లో భారీగా సంస్కరణలు. తమిళనాడు గజగజ. విల్లుపురం కృష్ణగిరి జిల్లాలో 300 ఏండ్లో అతి భారీ వర్షం అట. చూడండి ఇక్కడ బస్సులు, లారీలు అన్నీ కూడా ఎట్లా కొట్టుకొస్తున్నాయి అనేది. ఇక ఇవి వెలుగులో ఉన్న హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మాఫీ ఎవరికైంది? రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతులు ఆక్రోశం. ఆక్రోశమే కాదు, ఇవాళ రేపట్ల కనుక రైతు రుణమాఫీ పైన ఒక క్లారిటీకి వచ్చి, ఇంకా కుటుంబ సర్వే నెంబర్ తప్పున్న కానీ 2 లక్షల లోపు ఉన్న వారికి ఇంకా చాలా మందికి పెండింగ్లో ఉన్నాయి. అవి కనుక చేయకపోతే డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే నాగళ్ళు పట్టుకొని మళ్ళీ సెక్రటరియట్ ముంగట్టుకో నీ ఇంటి ముందుకో రాకముందే ఇది తక్షణ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయకపోతే డెఫినెట్గా నీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రైతుల నుంచి ఆ కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతటి స్థాయిలో అంటే చాలా మంది కళ్ళ ఒత్తులేసుకొని చూసిరయ్యా, నువ్వే రుణమాఫీ చేస్తావు, బాగా పొడుగు చేస్తావు, వాళ్ళని పెత్తనానికి వాళ్ళని బాగా బయటికి తీసుకొస్తావు అనుకొని, ఎలుగుకు తీసుకొస్తావు అనుకొని ఏం చేసినావు? ఎంతమందికి చేసినావు? ఇక్కడ జరిగింది ఏంటంటే రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం మీకు మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాను, డీటెయిల్గా మాట్లాడతా తర్వాత నేను కూడా. సో ఏం జరిగింది? కేసీఆర్ రుణమాఫీ ₹1,00,000 ఎవరెవరికైనా చేసుకొచ్చిండో ఆ లిస్ట్నే కేవలం మొదటి విడతలో బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బ్యాంకర్లు ఏం చేసిర్రు? కేసీఆర్ సమయంలో ₹1,00,000 రుణమాఫీ ఎవరికైతే అయిందో అయ్యి మళ్ళీ రుణాలు తీసుకున్నారు. ₹1,00,000 రుణమాఫీ అయిపోయి మళ్ళీ రుణాలు తీసుకున్నారో ఆ లిస్టును మాత్రమే మొదట బ్యాంకర్లు బయటపెట్టిర్రు. ఆ మొదటి విడతగా చేసిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరిగి మళ్ళీ రుణమాఫీ జరిగింది. వాళ్ళందరికీ కూడా 2 సార్లు జరిగింది. కేసీఆర్ సమయంలో ₹1,00,000 రుణమాఫీ జరిగింది. ఆ తర్వాత ఎవరికైతే మళ్ళీ తిరిగి రుణాలు తీసుకున్నారో వాళ్ళ లిస్టు మాత్రమే మొదట బ్యాంకర్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారు. సో సేమ్ గతంలో రుణమాఫీ జరిగిన వాళ్ళకే మళ్ళీ రుణమాఫీ అయింది. ఇక ₹1,50,000 విషయానికి వస్తే, ₹1,50,000 విషయానికి వస్తే ఇక్కడ ఎవరైతే మించిపోయిర్రో, ₹1,00,000 రుణమాఫీ అయిపోయి అంతకు పైగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సెకండ్ లిస్ట్లో వచ్చింది. ఆల్రెడీ రుణమాఫీ జరిగి ఉన్నవారికి మొదటి విడతలో జరిగితే రుణమాఫీ కాని వాళ్ళకి రెండో విడతలో వచ్చింది. ఇప్పుడు మూడో విడత 2 లక్షల రుణమాఫీ అని చెప్పినటువంటి పరిణామాల్లో కొన్ని వేల మందికి, కొన్ని వేల మీద లెక్క పెట్టచ్చు మనం. ఊరికి ఒక 10 మందికి, ఊరికి ఒక 2కి, 1కి మాత్రమే జరిగింది. అయితే ఇదంతా పూర్తయిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంటే 2 లక్షల రుణమాఫీ రూపంలో కుటుంబ సర్వే, భార్యాభర్తలు ఇద్దరికి ఉన్నటువంటి సర్వే దాంట్లో ఒక్కరికి కూడా కాలే. ఎందుకంటే కొన్ని మంచిగా ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కరికి కూడా కాలే. భార్య పేరు మీద ఒక 50,000, భర్త పేరు మీద ఒక ₹1,00,000 తీసుకొచ్చుకుంటే కనుక ₹1,50,000 లోపే ఉంది. కాబట్టి ఇటువంటి అనేకంగా కోకొల్లలుగా ఉన్నాయి. తర్వాత ₹2,01,000 లేదా ₹2,00,000 ఎగ్జాక్ట్గా ఉన్నా కూడా ఈ రుణాలు మాఫీ కాలే. పైపెచ్చి ₹10,000 ₹2,00,000 వరకు తీసుకొచ్చినందుకు చాలామంది రైతులు కట్టేసిర్రు. కానీ ఈ రుణాలు మాఫీ కాలే. 2 లక్షల రుణమాఫీ, ₹2,00,000 ఎగ్జాక్ట్గా ఉన్నా కూడా రైతులు ఏం చేసి పోయి మళ్ళీ ఓ ₹10,000 కడదాం పోతే పోని, ఈ ₹10,000 కడితే మనకు 2 లక్షల లోపు పడిపోతుంది కదా, సో దీన్ని మాకు మాఫీ అవుతుందని చాలామంది ఆశతోని ₹10,000 అప్పో చేసి ఈ 6 కాలంలో, అంటే ఓవైపు పంట కోసం పెట్టుబడి పెడుతూనే ఉండాలి, అప్పో చేసి లేకపోతే పిల్ల మెడల పుస్తలదారు తీసుకుపోయి కుదోబెట్టి కూడా ఆ బ్యాంకుల నుంచి లోన్లు పట్టుకొచ్చి ఇది కట్టిరు. ఎందుకంటే మాఫీ అయితే మళ్ళీ అత్తయ్య గారి పైసలు మాకు తీసుకోవచ్చు కదా, పంట సాయం కోసం అక్కడికి వస్తుంది, ఆ చైనో మన్నో ఇడిపించుకోవచ్చు కదా, మళ్ళీ నాకు ఆశతోని వాళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు. వీళ్ళు రుణమాఫీ కాలే. తర్వాత ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ₹1,00,000 సంబంధించి అయితే రుణమాఫీ చేసుకొచ్చిర్రు దాంట్లో కూడా ఆధార్ కార్డ్ లింకింగ్ లేని వాళ్ళకు ఇంకా కూడా పరిష్కారం కాలే. తిప్పి కొడితే మొన్న అయింది ఎంత అంటే ₹2,000 కోట్ల.
మీరు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు ఉంటే ఇప్పటివరకు మీరు చేసింది 19 కోట్లు అయితే ఎట్లా రుణమాఫీ పూర్తవుతుంది? మేము డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో మీకు ప్రతికూల వాతావరణం అనేది డెఫినెట్గా చెప్తున్నాం. ఒకప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకొని చీదరించుకొని పక్కన పెట్టిరో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందని ఆలోచనలు వస్తున్నారు. ఎందుకనంటే మీరు చేసే పరిణామాలే. మీరు పూటకో మాట నాలుకకి నరం లేని నాలుక అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కుదరదు. క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇది జరుగుతుంది చాలా కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉన్నది కదా. ఇంకా ఏ వస్తాయి అధికారులు ఏం చెప్తున్నారు? ఇక్కడ 150,000 110,000 ఇట్లున్న అందరికీ కూడా కుటుంబ సర్వే చేసినా మీకు అందరికి వస్తాయి. అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఫోటోలు తీసుకొని పోతే 1000 మంది దగ్గర సర్వే చేస్తే కేవలం 10ల సంఖ్యలో కూడా మీరు రుణమాఫీ విడుదల చేయలేకపోయారు, సాధ్యం కాలేదు. ఇంకొక అంశం, మొదట ఒకవేళ కనుక ఆ కుటుంబంలో భార్యాభర్తలు కనుక 50 లక్షలు 50,000 కనుక తీసుకొని ఆ రుణం కనుక ₹1,00,000 అయ్యి ఉంటే అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక 1,30,000 1,50,000 వడ్డీతో సహా అయ్యుంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసేంత వరకు అది 1,50,000 కాకుండా 1,90,000 2 లక్షల వరకు అయిందనుకోండి. రుణమాఫీ చేసేంత వరకు వాళ్ళు తీసుకున్నది 1,00,000. ఈ వడ్డీలు కాస్త ఒకవేళ కనుక 2 లక్షల వరకు చేరినాయనంటే వాళ్ళు తీసుకున్నప్పుడు 1,00,000 తీసుకున్నారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు 1,50,000 ఉన్నది వాళ్ళకి వడ్డీ. ఈ సంవత్సరంలో కనుక ఈ వడ్డీ పెరుగుతూ పోయి చక్రవడ్డీ అని వడ్డీ మీద వడ్డీ వేసుకుంటూ పోయిన తర్వాత ఆ వడ్డీతో సహా కలిపి 2 లక్షలు దాటి ఉంటే కనుక ఇది కూడా మాఫీ కాలే. తప్పెవరు చేయడా? నువ్వు ప్రకటించినప్పుడు కనుక చేస్తుంటే 1,50,000 వాళ్ళకి మాఫీ అయ్యేది. నువ్వు ప్రకటించి ఇష్టమైన రోజులు నేను తాత్సారం చేసుకుంటూ పోతాను, ఇష్టం ఉన్నప్పుడు ఇస్తానంటే వాళ్ళు 2 లక్షలు దాటిపోయారు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా ఒకటి కాదు అనేకంగా సమస్యలు ఉన్నాయి. మరోసారి హెచ్చరిస్తున్నాం, మంత్రివర్గాన్ని ఒక్కసారి క్షేత్రస్థాయికి పంపించి దమ్ముంటే ఏ జిల్లా మంత్రిని ఆ జిల్లాకు పంపించి ఒక్కసారి రైతు సమన్వయ వేదిక రైతు వేదికలు ఉన్నాయి కదా, ఒక్కసారి మీటింగ్ పెట్టమని చెప్పు, రైతుల ఆవేదన తెలుస్తుంది. ఒక్కసారి మీరు మొదటి రోజు మీటింగ్లు ఏర్పాటు చేసి ఏ జిల్లాల వారిగా ఆ జిల్లాల వారిగా కాన్ఫరెన్స్లు పెట్టి వీడియో కాన్ఫరెన్స్లో అమ్మా బాగున్నావా, ఎట్లున్నావు తల్లి, నీకు రుణమాఫీ అయిందా, చేస్తున్నామా అని మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు అట్లనే మీ మంత్రివర్గాన్ని మీ మంత్రులను ఒక్కసారి క్షేత్రస్థాయికి పంపించి అదే రైతు వేదికల దగ్గర అదే రైతు మీటింగులు ఏర్పాటు చేసి ఒక్కసారి వాళ్ళ మాట అభిప్రాయం తెలుసుకోమని చెప్పు. ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇంకా కొన్ని లక్షల మంది. మీరు చెప్పిన ప్రకారంగా 31,000 కోట్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? బ్యాంకర్లు ఏదో మాకు తప్పు లెక్కలు ఇచ్చిర్రు, మాకు ఇప్పుడు కరెక్ట్ లెక్క దొరికింది 19,000 కోట్లు అని చెప్తున్నావు కదా. ఈ తప్పు లెక్కలు ఇచ్చారంటే ఎవరు తప్పు చేసిరు? మీ తప్పే కదా. మరి ఒక తప్పు చేసిన స్థానంలో ఉన్న నువ్వు ఆ బ్యాంకర్ల ఆ మాటలు విని ఈ రకంగా చెప్పిన మీరు తప్పును వహించి మీరేం చేస్తారో చేయండి, ఆ శిక్ష మీరే భరించండి. ఇప్పుడు నేను ఆ మాట అనలేను, బట్ డెఫినెట్గా ప్రజలు కోరుకుందని ఆ పీఠానికి పక్కకు జరగండి. మీకు అవసరం ఉంటే, మీకు ఆ తప్పు జరిగిందని మీరు ఒప్పుకుంటే ఆ కుర్చీ నుంచి వైదొలగండి. మేము అడిగేదేంటి? 31,000 కోట్లని మీరే చెప్పారు. ఇదేదో మీ మీద యాంటీగా మాట్లాడాలనో మీ మీద హెచ్చరించాలనో కాదు, ప్రజల ఆవేదనని మీకు డెఫినెట్గా తీసుకురావాలి కాబట్టి మా ప్రయత్నం ఇది. డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాం, మీ మంత్రివర్గాన్ని ఏ జిల్లాల వారిగా లేకపోతే ఏ నియోజకవర్గాల వారైనా కనీసం ఎమ్మెల్యేలను మంత్రులను ఒక్కసారి ఒకరోజు ఇదే రైతు పండుగ అని చెప్పారు కదా, ఎక్కడ రైతు పండుగ అని చెప్పి మీరు అంతా కూడా అలాయి బలాయి చేసుకొని మీ మీద పెద్దగా ఉద్ధరించమని సంబరాలు చేసుకోకుండా ఒకసారి క్షేత్రస్థాయికి పంపించి మీ మంత్రులతోని మీ వ్యవస్థలతోని అక్కడ రైతులతో మాట్లాడించండి. వాళ్ళ బాధ తెలుస్తుంది, మీకు వాళ్ళ ఆవేదన తెలుస్తుంది, వాళ్ళ కోపం తెలుస్తుంది, వాళ్ళ ఆగ్రహం తెలుస్తుంది. డెఫినెట్గా ఇంకా రైతు రుణమాఫీ కాలేదు. పెద్ద ఎత్తున పోరాటాలకు రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. మీరు కనుక వెంటనే ఈ విషయాన్ని ఒక చాలా సీరియస్ ఇష్యూగా తీసుకొని అందరికీ న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని రీతిలో రైతు ఉద్యమం తన మీదకి రాబోతున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని రీతిలో రైతు ఆగ్రహం చూడబోతున్నది, చవి చూడబోతున్నది. ఇది రాసి పెట్టుకోండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.